సార్ నమస్కారం సార్, మీ పేరు? వెంకటరమణ సుండి. సార్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చారు కదా, మరి మీ సమస్య ఏంటి, వాళ్ళు ఎలా పట్టించుకున్నారండి? అందరు లొకేషన్ అన్న ఒకసారి కలుద్దామని వచ్చాము. నాది ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం సెక్రటరీ అండి. ఒకసారి కలుద్దామని ఇట్లా విజయవాడ పోతా అన్నను వచ్చింటే కలిసిపోదాం. కలిసారా? కలిసాం. ఎలా స్పందించారండి ఆయన? బాగుంది. ఏంటండి మీ సమస్య ఏంటి, రెండు ముక్కల్లో చెప్పండి. సమస్య బాగానే బాగుంది. ఓకే, అంటే ప్రజా దర్బార్ లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదా, వస్తుంటే మామూలు నిజాలు చెప్పాలంటే అటు చెప్పలేం. ఓకే, అంటే మీ సమస్య పరిష్కారం అవుతుందని పట్టించుకున్న తీరు ఎలా ఉందని? బాగుంది. ఒక మాటలో ప్రజా దర్బార్ కార్యక్రమం గురించి నారా లోకేష్ గారు ఏం చెప్తారు? బాగానే స్పందించారు అంతే. సార్ నమస్కారం అండి, మీ పేరు? పరమేశ్వర్ అండి నా పేరు. రజక్ కార్పొరేట్ స్టేట్ డైరెక్టర్, అనంతపూర్. సార్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు కదా ప్రజా దర్బార్ కార్యక్రమానికి, అసలు మీ సమస్య ఏంటి సార్? అసలు లోన్ ఎలా స్పందించారు? ఇప్పుడు చాలా కాలం తర్వాత లోకేష్ గారు ప్రజా సమస్యల పట్ల మళ్ళా ప్రజా దర్బార్ ప్రవేశపెట్టాడు. ఈరోజు దాదాపు ఒక 5,000 మంది ప్రజలు వచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. ఆయన ఎంత ఓపికగా చూస్తున్నాడంటే, చంద్రబాబు నాయుడు ఈ వయసులో చూస్తున్నాడో, చిన్న వయసులో అంత వయసు ఆయనకు ఓర్పు వచ్చింది. ఈ రోజు ఆయన చూస్తా ఉంటే ఈ వయసులో అంత ఓర్పు కూడా అవసరం లేదు. సో అంత సీనియర్ అయినటువంటి వయసు ఉన్న అనుభవజ్ఞుడిగా ఈ రోజు చిన్న వయసులోనే ఆయనకు అంత వయసుతో మరి నిదానంగా అందరి సమస్యలు పరిష్కరించేదానికి టైం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ సమస్య ఏంటి సార్, ఒక 2 ముక్కల్లో చెప్పగలరా? మా సమస్య ఏమంటే, రజకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మేము ఎస్సీ జాబితాలో చేర్చాలని అడుగుతున్నాము చాలా రోజుల నుంచి. తర్వాత లోకల్ బాడీస్ లో ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ దానిలో మాకు సర్వీస్ మోరిటివ్ కాస్ట్లు కాబట్టి రజక, నాయ బ్రాహ్మణ, దాని మీద బ్రిటిష్ కాలం నుంచి కూడా ఒక ఆనవాయితీ ఉంది. ఈ స్థానిక సంస్థలలో మాకు కోఆప్షన్ పదవులు ఇచ్చి మాకు రాజకీయ భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం లోకేష్ బాబు గారిని. ఆయన తప్పకుండా సార్తో కేబినెట్ లోన పెద్దలతో మాట్లాడి అవకాశం ఉంటే చేస్తానన్నా, తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తాము. రాజకీయ చైతన్యం వస్తుంది మీ కులాల్లో. ఇది ఊరికి వచ్చే పదవులే కదా, ఏం పెద్ద పెట్టుబడి ఇచ్చే పదవులు కాదు. ఈ పదవులు ఇస్తే మీకు చైతన్యం వస్తుందన్న అని చెప్పాడు. మరి ముఖ్యంగా ప్రజా దర్బార్ చాలా రోజుల తర్వాత పెట్టలేదు, ఇప్పుడే పెట్టారు. ఎంత వేలాది మంది వస్తున్నారు, మీ సమస్య పరిష్కారం అవుద్దు అనుకున్నారు? మరి ఖచ్చితంగా పరిష్కారం కోసమే కదా ఇది పెడతా ఉండేది. ఈ రోజు కాకపోతే రేపు కావచ్చు, మన్నాడన్నా సమస్య పరిష్కారం అవుతుంది. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతము, నారా లోకేష్ నాయకత్వము, చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞము, ఇవన్నీ కూడిన సమ్మేళనమే ఈ రోజు ప్రజావేదిక. ప్రజెంట్ పరిపాలన ఎలా ఉందంటారు? ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? అన్ని వర్గాలు సంతోషించి అన్ని ప్రజలకు మమేకమై ప్రజల ముందుకు స్కీములు తీసుకొని పోతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజలు అన్ని స్కీములు తీసుకుంటున్నారు, ఆనందంగా హ్యాపీగా ఉంటారు. రైట్. ప్రజా దర్బార్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక మాటలో? ప్రజా దర్బారు పరిష్కార వేదిక. ఇది సమస్యలు పరిష్కరించేదానికి తక్షణమే స్పందించే వేదిక ఇది. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు వెంకటపతి సార్. సార్ తెలుగుదేశం పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చారు కదా? 4 సార్లు వచ్చిన స్వామి. 4 సార్లు వచ్చింటే 2సారి లోకేష్ లో కలిసిన. ఇప్పుడు అంతకుముందు ఒకసారి కలిసిపోయినా. వాచ్మెన్ పోస్ట్ ఇస్తామంటారు ఎస్సీ గారును, డి గారు, రాజశేఖర్ ఏడీను అంతా. ఎస్సీ సారు మోసం అవుతున్నాడు. నారాయణ లోకేష్ నంబర్ ఉంటే అది చేసి నువ్వు సీటు రాపించుకొని రా నువ్వు అని అంట. ఓ లెటర్ అన్నారు సార్. ఇప్పుడు సమస్య మీరు లోనకి ఇచ్చిన నారా లోకేష్ గారిని కలిసారా? కలిసిన. ఏమన్నారండి సార్? ఏమన్నారు, రేపు మీకు ఫోన్ చేస్తాము, మా వాళ్ళు ఫోన్ చేస్తారు ఇచ్చిన సార్. మీ సమస్య ఏంటండి, 2 ముక్కల్లో చెప్పండి. నాకు వాచ్మెన్ పోస్ట్ ఇస్తామని కరెంట్ ఆఫీస్ లో పనిచేసాను నేను. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇచ్చినట్లు ఇచ్చి ఎమ్మెల్యేలకి ఇచ్చి లెక్క ఇచ్చి నా పాదం కొన్నా సుమారుగా 2-3 లక్షలు. ఇప్పుడు తిరుగుతానా తెలుగుదేశం ఆఫీస్కి తిరుగుతాను. లోకేష్ సారు సింగమాల జిల్లాకి వచ్చిండే, మనకి అనంతపురం జిల్లాకి వచ్చింటే ఆడు అడిగినా మన పార్టీకి వెళ్తే నీకు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను అన్నాను, నీకు ఇప్పిస్తాను వాచ్మెన్ పోస్ట్ అని అన్నాడు. ఇప్పుడు అదే మాట అన్నా, నీకు రేపు నీకు ఫోన్ చేస్తామన్నారు. సమస్యకి న్యాయం జరుగుతుంది అనుకున్నారా? నారా లోకేష్ గారిని కలిసారు కదా? ఇప్పుడు కలిసినా ఇప్పుడు నీకు ఖచ్చితంగా నీకు రేపు ఫోన్ చేస్తామన్నాడు. మరి లోకేష్ గారు ఎలా స్పందించారండి మీ సమస్యలు పెట్టా? అది ఇప్పుడు నువ్వు ఏమైనా కలిసావు అంటే ఎస్సీ కలిసిన సీఎం సార్ తీసుకురా ఉన్నాడు. ఎస్సీ సారు ఇప్పుడు వచ్చిన ఆయన. ఇప్పుడు ఆయన ఏడీ సారు అంతకుముందు చేశారని పార్టీ ఆఫీసులో ఫోన్ చేపించిన. ఇప్పుడు ఏమంటే 3 నాలుగు ఇప్పిస్తాము, పోస్ట్ నీకు ఇప్పిస్తాము, ఖచ్చితంగా వచ్చింది బాబు అని అన్నాడు. రైట్, సరేనా. నమస్తే, మీ పేరండి? వేగిరెడ్డి పాపారావు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు కదా ప్రజా దర్బార్కి. అవును. ఇక్కడ లోకేష్ గారే స్వయంగా ఆర్జీలు తీసుకున్నారన్నారు. మీకు ఎలా స్పందించారు? సమస్య ఏంటి సార్? చాలా బాగా స్పందించారు, సమస్యల్ని బాగా వింటున్నారు, సమస్యల మీద అవగాహన వచ్చిన అక్కడ అధికారులు, పక్కన ఉన్న అధికారులు శ్రీకాంత్ గారు అని ఒక ఆయన, ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళకి రాంబాబు గారు అని, వాళ్ళందరిని కూడా పిలిచి ఇగో ఈ పని మీరు చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. లోకేష్ గారితో మాట్లాడారా? లోకేష్ గారితో మాట్లాడాం. ఏంటి సార్ మీ సమస్య ఏంటి? ఒక 2 ముక్కలు చెప్పగలరా? మా సమస్యలు ఏముందంటే, మేము 43 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం, అది ఒకటి. ఇంకా ఏంటంటే రకరకాల సమస్యలు, కేసులు అలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రజా దర్బార్ లో మీరు సమస్య చెప్పుకున్నారు కదా, ఆయన స్పందించిన తీరు ఎలా ఉందని అంటారు? చాలా బాగుందండి, చాలా బాగుంది. లోకేష్ గారు ఇప్పటివరకు లోకేష్ గారు కాదు, ఇవాళ ఈ లోకేష్ గారు నెంబర్ 1. రేపు సీఎం అయినా ఆశ్చర్యపడద్దు. ఈసారి కూడా సీఎం అవ్వచ్చు ఈ 3 సంవత్సరాలు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారా ఈ విషయంలో? తప్పనిసరిగా ఆయన తనయుడే. మరి ఇప్పుడు మీరు ప్రజా దర్బార్ లో సమస్య పెట్టారు కదా, పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా అవుద్దనే అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.